లమ్మపతి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ క్రితం రోజులుగా కురుస్తున్న వర్షానికి అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ నుండి పలు కాలనీలలో అపార్ట్మెంట్లోకి సెలార్లోకి భారీగా పాపాయికుంట చెరువు నీరు కాలువలుగా ప్రవహిస్తున్న వైనం కనిపిస్తోంది. 2018లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల మరియు ఆయకట్టు శాఖ మిషన్ కాకతీయ 4వ విడత పాపాయికుంట పునరుద్ధరణ పనులకు 21.06 లక్షల రూపాయలతో గత ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపించిన ఫలితం ఇదేనా అని పలువురు వాపోయారు. ఈ నీరు నిజాంపేట్ చెరువులో కలుస్తుంది. అది బజార్లు రోడ్లకే దిక్కు అని, దీనికి సరిగ్గా నాలా కూడా లేదు. నీరు పోయే క్రమంలో ఇండ్లు అపార్ట్మెంట్లు నిండడంతో బయటకు రావడం కూడా భయంగా బయటకు రావాల్సిన పరిస్థితి. పిల్లలు స్కూల్కి వెళ్లలేని పరిస్థితి. రాత్రిపూట బయటకు రావాలంటేనే భయంగా ఉందని కాలనీవాసులు చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి చర్యలు తీసుకున్నది లేదని వాపోతున్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. అయిపోతుంది. అయిపోయినాక చేతులు వేసేస్తుంది. అర్థం కాదు. వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. శ్రీనివాస్ కాలనీ కోసం చెరువు ఇంకా నాన్ నయం మాలూम बोल रहा है। శ్రీనివాస్ కాలనీ